మీ ఇంటి గోడ మీద ఒక బల్లి నీళ్లు తాగటం మీరెప్పుడైనా చూసారా? మనం ప్రతి కొన్ని గంటలకు నీళ్లు తాగుతాం, కానీ ఈ బల్లులు నీటిని పట్టుకోకుండానే రోజులు తరబడి బ్రతుకుతాయి. దీని వెనుకున్న శాస్త్రం ఏమిటి? మొదటిది, ఆహారం నుండి నీరు. ఇంటి బల్లులు మనలాగా నేరుగా నీటిపై ఆధారపడవు. అవి దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలను తింటాయి. ఈ కీటకాలలో నీరు ఉంటుంది, కాబట్టి బల్లులు తమ ఆహారం ద్వారా పరోక్షంగా నీటిని తాగుతాయి. 2. నీటి సంరక్షణ. నీటిని ఆదా చేయడంలో బల్లులు దిట్టలు. మానవులతో పోలిస్తే వాటి శరీరం చాలా తక్కువ నీటిని కోల్పోతుంది. మనలా కాకుండా వాటికి చెమట పట్టదు, కాబట్టి అనవసరమైన నీటి నష్టం ఉండదు. 3. ప్రత్యేకమైన చర్మం మరియు శరీర వ్యవస్థ. వాటి చర్మం నీరు అధికంగా ఆవిరైపోకుండా నివారిస్తుంది. అంతేకాకుండా వాటి మూత్రపిండాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అవి నీటిని వృధా చేయకుండా శరీరం లోపలనే పునర్వినియోగం చేస్తాయి. 4. రాత్రి జీవన శైలి. చాలా వరకు ఇంటి బల్లులు చల్లగా ఉండే రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి. తక్కువ వేడి అంటే తక్కువ నీటి నష్టం. 5. అవి నీళ్లు తాగుతాయి, కానీ చాలా అరుదుగా. కొన్నిసార్లు అవి గోడలు, ఆకులు మరియు గాలిలోని తేమ నుండి చిన్న నీటి బిందువులను నాకుతాయి, కానీ ఇది చాలా అరుదు కాబట్టి మనం దాన్ని దాదాపు గమనించము. కాబట్టి తర్వాతిసారి మీ గోడపై బల్లిని చూసినప్పుడు అది నీళ్లు తాగకుండా జీవిస్తుందని అనుకోవద్దు. అది వాస్తవానికి ప్రకృతిచే రూపొందించబడిన అత్యంత సమర్థవంతమైన మనుగడ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.